హర హర మహాదేవ్. ఓం నమో నారాయణ. ఇది అత్యంత పరమ పవిత్రమైనటువంటి ముక్తినాథ్ ఆలయం. ఈ ఆలయం 108 వైష్ణవ ధామాల్లోని ముక్తినాథ్ ఆలయం ఒకటిగా చెప్తారన్నమాట. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆలయం ఈ ఆలయం. స్వామివారి యొక్క ముక్తినాథ్ యొక్క ఆలయం ఇది. ఇక్కడ పాపకుండు పుణ్యకుండు అనే 2 కుండాలు ఉన్నాయి. అలాగే అక్కడ జలధారలు కనపడుతున్నాయి. జలధారలు ఈ 108 కుండాలతోటి 108 దారలుగా గోముఖంగా వస్తూ ఉంటాయి. అందులో స్నానాన్ని ఆచరించి ఈ పాపకుండులోని పుణ్యకుండులోని స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొంది ముక్తిని పొందుతామనేటటువంటి ఒక ప్రతీక. ముక్తి అంటే చనిపోయిన తర్వాత పొందేటటువంటిదే కాకుండా బ్రతుకున్నప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటే బాధ నుంచి, దుఃఖం నుంచి, భయం నుంచి, అన్ని విధాలుగా హరిసద్వర్గాల నుంచి, ముక్తిని బంధాల నుంచి విముక్తి చేసేవాడే ముక్తినాథుని మాట. ఈ ముక్తినాథుడి దర్శనం ఎంతో పరమ పవిత్రమైనటువంటి దర్శనం అన్నమాట. అదేవిధంగా కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఈ యొక్క ముక్తినాథ్ దర్శనం చేసుకుంటే ఆ యాత్ర కూడా పరిపూర్తి అవుతుందనేటటువంటిది ఒక పురాణ గాథ. ఎంతో ఎత్తైనటువంటి ఈ కొండల మధ్య ఈ యొక్క ముక్తినాథ్ ఆలయం ఉందన్నమాట. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ.